హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సండే స్పెషల్ వంటలు వచ్చేసి తలకాయ కూర, బోటీ ఫ్రై, పులగము. ముందుగా మనము కూరని బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని అందులోకి తలకాయ తీసుకొని ఇలా కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం నూనె, కొంచెం ఉప్పు, వాటర్ వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు మనము స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ కూరనంతటిని. కూర ఉడికేలోపు మసాలా రెడీ చేసి పెట్టుకుందాము. ఇలా ఎండు కొబ్బరి తీసుకొని ఇలా కాల్చి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని వాటిలోకి మనము కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ వస్తుంది. వేడైన తర్వాత కొంచెం గరం మసాలా తీసుకొని చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా ఇవి తీసుకొని మనము ఇలా నూనెలో వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనము పక్కన ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ గసగసాలు తీసుకున్నాను. ముందుగా కాల్చి పెట్టుకున్న ఎండు కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ వేగిపోయినాయి. ఇందులోకి మనము తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకుందాము. కొంచెం పుదీనా కూడా వేసుకొని కాసేపు వేయించుకుందాము. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా ఉడికించుకుందాము. ఇవి ఇలా ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడంత కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ మసాలా అంతా కాసేపు వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న గసాలు, ఎండు కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని కాసేపు వేయించుకుందాము. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఇలా మనము కలుపుకొని వేసుకొని ఈ మసాలా మాడిపోకుండా కాసేపు వేయించుకుందాము. తర్వాత మనం ముందుగా ఉడికిపెట్టుకున్న తలకాయ కూర తీసుకొని ఈ మసాలాలో వేసుకుందాము. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఆ కూరకి తగినంత నీళ్లు వేసుకొని కాసేపు ఉడికించుకుందాము. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇక స్టవ్ ఆపేసుకుందాము. ఎంతో రుచికరమైన తలకాయ కూర రెడీ. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని తగినంత నూనె వేసి అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. అందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఆనియన్స్ బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. కొంచెం పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ముందుగా మనము క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం గరం మసాలా వేసుకొని అలాగే కొంచెం ఉప్పు,
రుచికి సరిపడంత కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత కొంచెము మనము ఇలా నెయ్యి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. బోటి కూడా బాగా ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందాము. ఇప్పుడు పులగం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పులగానికి బియ్యం తీసుకోవాలి. నేను 1.5 కప్పు బియ్యం తీసుకున్నాను. అందులోకి 3/4 కప్పు పెసలు తీసుకున్నాను. ఇలా గుండు పెసలు తీసుకున్నాను. వాటిల్ని పప్పులాగా వచ్చే విధంగా మనము చేసుకోవాలి. ఇలా ఏదైనా ఒక రాయి తీసుకొని మనం ఇలా అన్నామంటే అవి పప్పులాగా వచ్చేస్తుంది. మనకు మార్కెట్లో ఇలా గుళ్ళు దొరుకుతాయి, అలా పప్పు కూడా దొరుకుతుంది. ఈ విధంగా మనము మొత్తము ఇలా చేసుకున్న తర్వాత ఇలా పప్పులాగా వస్తుంది. వీటిని ఈ బియ్యంలో వేసుకొని కలిపి బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. మొత్తం ఇలా పప్పు వచ్చేసి మనకి అన్నీ కలిపి 2.5 కొలత వచ్చింది. వాటికి సరిపడా మనము నీళ్ళు ఉడికించుకోవడానికి 1కి 2 చొప్పున వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ రైస్ వచ్చేసి మనం అన్నం ఎలా వండుకుంటామో అదే విధంగా వండుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడు సిమ్ చేసుకొని మనము మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు చూడండి, అన్నీ మనం తయారు చేసి పెట్టుకున్న కర్రీస్, తలకాయ కూర, పులగము, బోటి ఫ్రై, అలాగే పెరుగు చట్నీ తయారు చేసుకున్నాము. ఈ తలకాయ కూరలోకి ఈ పులగము చాలా రుచిగా ఉంటుందండి. రాయలసీమ వంటకాలు మీరు కూడా వండుకొని రుచి చూడండి. ఇక మేము కూడా టీవీలో మూవీ పెట్టుకొని ఈ వంటలన్నీ రుచి చూసి ఎంజాయ్ చేశాము. ఈ విధంగా మా సండే స్పెషల్ వంటలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.